ఒక రక్షించబడిన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎలా బలమును పొందుకుంటాడో, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బలమును ఎక్కడి నుండి పొందుకుంటాడు అనంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగి ఆయన కృపచేత మనము బలవంతులముగా ఉండాలి అనంటే మనం 3 పనులు చేయాలి. ఏంటి అనంటే, ఒకటి, ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును చదివి ధ్యానం చేయాలి. ప్రతిరోజు ప్రభు మనకి ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకోకుండా, ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని వృధాగా పోగొట్టుకోకుండా, ప్రభు మనకిచ్చిన సమయాన్ని కాలయాపన చేసి ఊరికే పోగొట్టుకోకుండా ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యమును మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ప్రతిరోజు మనము ప్రార్థన చెయ్యాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన లోపల ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడాలి అనంటే, మనలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు బలపరచబడాలి అనంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం ద్వారా ప్రభుతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాం, ప్రభుతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటాం, ప్రభుతో ఒక మంచి స్నేహాన్ని సహవాసాన్ని కలిగి ఉంటామో తద్వారా దైవ దీవెనలు సమృద్ధిగా మనం పొందుకుంటాము. కనుక ఒకటి, దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవది, ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనము ఆత్మ సంబంధమైన బలము కలిగి ఉండాలి అనంటే ప్రతి ఆదివారము మనము దేవుని యొక్క మందిరములోనికి రావాలి. చెప్పండి, ఎప్పుడు? ప్రతి ఆదివారం దేవుని మందిరములోనికి మనం రావాలి.